41 రోజుల లలితా సహస్రనామ పారాయణ దీక్ష అద్భుతమైన ఫలితాలను చూడండి. 41 రోజుల దీక్షా కాలంలో అమ్మవారిని మనం మనసారా దర్శించుకోవాలంటే మనసును ఎలా సిద్ధం చేసుకోవాలి? అమ్మవారి కృప పొందడం కోసం మీరు చేసే ఈ దీక్ష మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసా? పారాయణ నియమాలు, నైవేద్యం, ఆటంకాలు వస్తే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారి ఆరాధనలో 41 రోజుల లలితా సహస్రనామ పారాయణ దీక్ష అత్యంత శక్తివంతమైనది. దీన్ని మండల దీక్ష అని కూడా అంటారు. లలితా సహస్రనామ పారాయణ ప్రాముఖ్యత ఏంటంటే, లలితా సహస్రనామం సాక్షాత్తు లలితా పరమేశ్వరి అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన స్తోత్రం. 41 రోజులు క్రమశిక్షణతో పారాయణ చేయడం వల్ల మనసులోని అశాంతిని తొలగించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది సాక్షాత్తు అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించడం వంటిది. ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరు? స్త్రీ, పురుష భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, వంశాభివృద్ధి, ఆరోగ్యం కోసం చేసేవారు ఈ దీక్షను చేపట్టాలి. ఈ దీక్ష ఎందుకంటే మనం చేసే పాపాలను ప్రక్షాళన చేసుకొని దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి, మన కోరికలను అమ్మవారికి విన్నవించుకోవడానికి ఈ దీక్ష ఒక సాధనం. ఏ సమయానికి పూజ చేయాలి? బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్య చేయడం అత్యంత శ్రేష్టం. ఒకవేళ కుదరకపోతే సాయంత్రం దీపారాధన సమయంలో సంధ్య వేళలో కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి చేయడం వల్ల ఫలితం వేగంగా ఉంటుంది. దీనివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, వాక్శుద్ధి, మాటలో నిజాయితీ, ప్రభావం పెరుగుతుంది. దుష్టశక్తుల నివారణ, ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం, నిరంతరం పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక సమస్యలు తీరుతాయి. పూజా విధానం, నైవేద్యం. పూజా గది, అమ్మవారి ఫోటో లేదా శ్రీచక్రం ముందు కూర్చోవాలి. నైవేద్యం పాయసం, బెల్లం ముక్క, పానకం లేదా కనీసం ఒక పండును నైవేద్యంగా పెట్టవచ్చు. అమ్మవారికి పంచామృతం కూడా చాలా ఇష్టం. దీపారాధన, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చెయ్యకూడని పనులు, దీక్షా కాలంలో మాంసాహారం, మద్యం జోలికి అసలు వెళ్ళకూడదు. పారాయణ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్ చూడకూడదు. ఇంట్లో అశుభం అంటే సూతకం జరిగి దీక్షకు విఘాతం కలుగుతుంది. శారీరక మరియు మానసిక బ్రహ్మచర్యం, కేవలం శారీరక కలయికకు దూరంగా ఉండడమే కాకుండా మనసులో అశ్లీలమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఆహార నియమాలు, ఇది నెక్స్ట్ వీడియోలో